ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ వ్యవహారం తేలకపోవడంతో గాజాలో పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతుండగా తమ వారిని విడుదల చేసే వరకు దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ బందీల పరిస్థితిని వివరిస్తూ హమాస్ తాజాగా కొన్ని వీడియోలు విడుదల చేసింది. చాలా తక్కువ ఆహారంతోనే వారు కాలం వెళ్లదీస్తున్నట్లు వీడియోలను చూస్తే అర్థమవుతోంది. బక్కచిక్కిన శరీరంతో ఉన్న ఇజ్రాయెల్ యువకుడు తన సమాధిని తనే తవ్వుకుంటున్నానని వీడియోలో చెప్పాడు. ఓ భూగర్భ సొరంగంలో బందీగా ఉన్న ఇజ్రాయెల్ యువకుడు ఎవతార్ డేవిడ్ బక్కచిక్కిన శరీరం మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో కనిపించింది. తాను ఎదుర్కొంటున్న దీన స్థితిని వివరిస్తూ రోజురోజుకు తన శరీరం క్షీణిస్తోందని, తిరిగి కుటుంబంతో గడిపే పరిస్థితి కనిపించడం లేదని, తన విడుదలకు సమయం మించిపోతోందని వాపోయాడు. తన సమాధిని తనే తవ్వుకుంటున్నానని తెలిపాడు. ఇలాంటి 2 వీడియోలను హమాస్ విడుదల చేసింది. కేవలం కాల్పుల విరమణ మాత్రమే వీరిని సజీవంగా ఉంచుతుందనే క్యాప్షన్ జోడించింది. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి తర్వాత కిడ్నాప్కు గురైన వారిలో డేవిడ్ ఒకరు. దక్షిణ ఇజ్రాయెల్లోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొన్న డేవిడ్ కిడ్నాప్కు గురయ్యాడు. దాదాపు 2 ఏళ్లుగా బందీగా కొనసాగుతున్నాడు. కొంతమందిని విడుదల చేసినప్పటికీ మరో 49 మంది ఇంకా హమాస్ చెరలోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. తాజా వీడియోను చూసిన డేవిడ్ కుటుంబం సొరంగంలో ఎముకల గూడుగా మారాడని, బతికుండగానే సమాధి చేస్తున్నారంటూ వాపోయింది.